Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముద్రగడను ముందు పెట్టి జగన్ అదిరిపోయే స్కెచ్. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయనది 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయనది అంతా పోరాటమే. అధికార పార్టీలో ఆయన ఉన్నది బహు తక్కువ. ఇక ఆయన తాను అనుకున్న దానికోసం ఎంతకైనా వెళతారు. ఆయనకు ఉన్న ఆ పట్టుదల వల్ల కొన్ని విజయాలు దక్కాయి. ఎక్కువసార్లు ఇబ్బంది పడ్డారు. ఇక ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని అనుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మనసు మార్చుకుని వైసీపీలోకి వచ్చారు. ఆనాడు అలా జరగకపోయి ఉంటే ముద్రగడ రాజకీయమే వేరేగా ఉండేది అన్న చర్చ ఉంది. ఇక వైసీపీలో చేరిన ముద్రగడ 2024 ఎన్నికలలో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో పోరాడారు. కానీ రిజల్ట్ చేదుగా వచ్చింది. ముద్రగడకు బాగా పట్టుంది అని చెప్పుకునే పిఠాపురంలోనే వైసీపీకి ఘోరమైన ఫలితం దక్కింది. ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక జగన్ ఇటీవల తన పార్టీకి సంబంధించిన పిఎస్సిని ప్రకటించారు. ఈ పిఎస్సిలో 33 మంది సీనియర్లు కీలక నేతలకు అవకాశాలు ఇచ్చారు. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుని ఈ కీలక స్థానం ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా జగన్ తనదైన రాజకీయ వ్యూహాన్ని రచించారని అంటున్నారు. అలా కీలక పదవి ఇవ్వడం ద్వారా ముద్రగడ నుంచి భారీ రాజకీయ లాభాన్ని జగన్ కోరుకుంటున్నారని అంటున్నారు. ముద్రగడ అంటే ఈ రోజుకి ఒక బ్రాండ్ ఉంది. ఆయన అంటే ఒక బలమైన సామాజిక వర్గం తమ గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన్ని ఆరాధ్యుడిగా చూస్తుంది. అయితే 2024లో కూటమి ప్రభంజనంలో ముద్రగడ మాట చల్లకపోవచ్చు, కానీ 2029 నాటికి పరిస్థితి అలా ఉండదని భావించే ఆయనను పార్టీలో కీలకం చేశారని అంటున్నారు. ఆ విధంగా ఆయన్ని కార్యోన్ముఖుడిని చేస్తూనే గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ అధినాయకత్వం పడిందని అంటున్నారు. కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని పలు నియామకాలలో స్పష్టం చేస్తోందని అంటున్నారు. ఇక ముద్రగడను ముందు ఉంచి గోదావరి జిల్లాలలో వైసీపీ రాజకీయాన్ని చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు గిరికి ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించిన వైసీపీ రానున్న రోజులలో ముద్రగడ సేవలను మరింతగా కోరుకుంటోంది. మొత్తం మీద పోయిన చోటనే వెతుక్కోవాలన్న పాత రాజకీయ సూత్రాన్ని జగన్ కొత్తగా అమలు చేయబోతున్నారని అంటున్నారు. చూడాలి మరి ముద్రగడ తన శక్తి యుక్తుల్ని ఏ విధంగా వైసీపీ కోసం వాడతారు. ఆయన బలం ఆయనకు తెలియదంటారు. మరి ఇప్పుడు తన సత్తాను చాటే పనిలో పెద్ద ఆయన ఉన్నారా అంటే తొందరలోనే జవాబు వస్తుందని చెబుతున్నారు.